నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉంది? ఏడు పనితీరు ఏదో కానీ ఆయన మట్టుకే కనపడటం లేదు. అంతా బాగానే అంటే మా ఏరియా అంటే ఇదంతా వైఎస్ఆర్ కానీ ఇక్కడ మటుకు అతను ప్రతిసారి అతను వస్తున్నారు, అతను బాగానే చేస్తున్నారు. అందులో మటుకు డోకా ఏం లేదు. బాగుంది సార్. ఏదైనా వచ్చినా సరే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసినా ఏదైనా సరే వెంటనే రెస్పాన్స్ అవుతారు సార్. నెంబర్ 1గా ఉంది. బాగానే ఉందండి. బాగానే ఉందండి. మీరైతే బాగానే ఉంది. పర్వాలేదు, బాగానే ఉంది. చాలా సాటిస్ఫైడ్గా చాలా బాగా పనిచేస్తున్నారండి ఆయన. నిజంగా ఈ లొకాలిటీకి ఉండడం మా అదృష్టం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉందో ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ప్రజల సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఆయన ఎప్పటికప్పుడు ఎలా వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు, అసలు సహాయం చేస్తున్నారా లేదా ఏంటి అనే దానిపై ఒక్కసారి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం రండి. మరి నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉందండి? మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పనితీరు అయితే ప్రస్తుతానికి అన్ని పనులు కూడా బాగానే చేస్తున్నారండి. నా పేరు పట్నాల నరసింహమూర్తి, గోపాలపట్నంలో ఉంటున్నాను, పాతగోపాలపట్నం. అన్ని విధాలుగానే పార్టీపై పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కటి వచ్చినా సరే అత్యధికంగా ఫస్ట్ వచ్చి ముందుగా ఉంచి మనకు ఆనుకొని ఏ నోటుపాట్లు ఉన్నా ముందుగా వచ్చి మా దగ్గరికి ఫ్రెండ్స్ అనగా లేకపోతే ఏమైనా ఇంట్లో రోడ్లోని అనగా ఏమైనా ఏ ఒక్క నోటుపాట్లు ఉన్నా అందుబాటులో వచ్చి చేస్తారండి. ఆ విషయంలో మాత్రం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మాత్రం ఇదివరకు మీద కంటే కాకుండా బాగా నియోజకవర్గం బాగా డెవలప్ చేయడం కూడా ఎనీ టైంలో వెళ్ళినా సరే మనకి అందుబాటులో ఉన్న మనిషి. ఇక్కడే కాదు, ఫస్ట్ గత ఎన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేసినా సరే ఫస్ట్ నుంచి కూడా ఆయన మంచి గుడ్ విల్ ఉందండి. అలాంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా గోపాలపట్నం మాత్రం మంచి పేరుంది. ఇదే కాదు, ఏరియా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మాత్రం ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు అనగా దేనికైనా సరే ఏ స్కాలర్షిప్లు అనగా తర్వాత ఎమ్మెల్యే నిధులు అనగా తర్వాత ఏ ఒక చిన్న పెన్షన్లు అనగా ఆయన అందుబాటులో బాగానే జరుగుతున్నాయండి. గణబాబు ఆధ్వర్యంలో మాత్రం బాగానే ఉంది ప్రస్తుతానికి మాత్రం. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు మీకు ఎలా చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారండి. మాకు రోడ్లు కానీ వాటర్ కానీ అన్ని దగ్గర కూడా లేకపోయినా మా ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళకి కూడా సెక్యూరిటీగా చూస్తున్నారు. బ్రిడ్జి కూడా వేసారండి పాత గోపాలపట్నంలోన. గణబాబు గారికి చాలా థ్యాంక్స్ అండి. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉందండి? చాలా బాగానే ఉందండి. ఎందుకంటే అన్ని పనులు చేద్దాం. నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఎందుకని? పర్వాలేదు సార్. అన్ని పనులు చేస్తున్నారు ఆయన. మాకు బాగానే అన్ని పనులు బాగానే ఉన్నాయి. నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పనితీరు ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. బాగానే ఉందా? ఎందుకని? అన్ని బాగానే చేస్తున్నారు కాబట్టి. బాగానే చేస్తున్నారు. ఎమ్మెల్యే గణబాబు పనితీరు ఎలా ఉందండి? చాలా బాగున్నారు. ఎందుకని? ఎందుకంటే ఇంత ముందు చేశారు, బాగానే చేశారు కదా. మాకు బ్రిడ్జి రోడ్డు అన్ని ఊరు అన్ని బాగానే చేశారు. బాగుంది. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. గణబాబు గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఎందుకని? అంటే వెళ్ళగానే అది మర్యాద ఇస్తారు, ఏ సమస్యలు అడుగుతారు, చెప్తాం, చేస్తారు కూడా. పర్వాలేదు గణబాబు గారు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఎందుకని? అంటే అన్ని బాగానే చేస్తున్నారులేండి. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే తీరు ఎలా ఉంది? తీరైతే బాగానే ఉంది. ఎవరు వెళ్ళి ఏదైనా సరే ఏ పని చేయాలన్నా ఏది కావాలన్నా అన్ని విధాలా ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉంది? ఎందుకంటే అతను ఉండేటప్పుడు కూడా చాలా ఏదైనా సరే కష్టం సుఖం అతను బేగా వస్తారు. తర్వాత అతను అన్ని విధాలుగా చూస్తారు. ఎవరికి ఏది వచ్చినా ఇక్కడ ప్రతిదీ కూడా బాగానే పట్టించు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. ఎందుకంటే మా ఏరియాకి కావాల్సిన ఆయన చూస్తున్నారు కాబట్టి పర్వాలేదు. లోకల్లో అన్ని పనులు ఆయన చేసి పెడతారు. లోకల్లో ఆయన అన్ని పనులు చేసి పెడతారు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉంది? నెంబర్ 1గా ఉంది. ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉందండి? చాలా సాటిస్ఫైడ్గా చాలా బాగా పనిచేస్తున్నారండి ఆయన. నిజంగా ఈ లొకాలిటీకి ఉండడం మా అదృష్టం. అంటే ఈ ఏరియా సమస్యలన్నీ అన్ని పరిష్కరిస్తున్నారు సార్. ఇది చెప్పగానే వింటున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో అదృష్టవంతులం. నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు పనితీరు ఎలా ఉందమ్మా? పనితీరు బాగానే ఉందండి. ముందు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మాకు ఇల్లు మాకు ప్రాబ్లం అవుతుందండి. మేము రేకులు వేసుకుంటామంటే మాకు రేకులకి ఛాన్స్ ఇచ్చారు, రేకులు వేసుకున్నాం, కొలాయిలు వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీకు పక్క ఇల్లు అమ్మ మేము కోళ్ళు ఇప్పిస్తాము, మీరు కొంత డబ్బు వేసి కట్టుకోండి అని మాకు
ఇప్పుడు చెప్పన్నారు. అంటే ఆయన పనితీరు బాగానే ఉంది. బాగానే ఉంది. మరి మేము ఏదైనా సరే మా మాటకి ఇల్లు వేస్తారు. మేము 50 ఇల్లు ఉంటాము. మాది రజకుల కాలనీ. మా ప్రెసిడెంట్ ఇల్లు మేము వెళ్ళి ఎవరు వెళ్ళా సరే మీకు ఎందుకమ్మా గాబర పడతారు, మీ పనులు మేము చేస్తానండి, నేను చేస్తాను, మీరు గాబర పడకండి అనేసి మాకు చెప్తారు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారి పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉన్నది సార్, పర్వాలేదు బాగానే. ఎందుకని? అంతా బాగానే, అంటే మా ఏరియా అంటే ఇదంతా వైఎస్ఆర్ కానీ ఇక్కడ మటుకు అతను ప్రతిసారి అతను వస్తున్నారు, అతను బాగానే చేస్తున్నారు, అందులో మటుకు డోకా ఏం లేదు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? చాలా బాగుంది సార్, పర్వాలేదు, మా బాగానే చూస్తున్నారు. అది పాత గోపాలపట్నం, అది ఇక్కడ ఉంటుంది. ఓకే, అంటే ఎందుకని ఆయన పనితీరు బాగుంది? అంటే ఏ విషయంలోనైనా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మొన్న మా ఊర్లో 2-3 సార్లు వచ్చారు, చాలా చేస్తుంటారు, బాగానే ఉంది. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారి పనితీరు ఎలా ఉందండి? బాగుందండి, బాగా చూస్తున్నారు, చేస్తున్నారు, బాగానే ఉంది. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారి పనితీరు ఎలా ఉందా? అతను మటుకు బాగానే చూపిస్తారు, అన్ని బాగా చేస్తున్నారు. పని చేస్తారా? ఈ ఏరియాలోని మీకు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారా? చేస్తారు, పర్వాలేదు, అంత బాగానే ఉంటున్నారు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? బాగుంది సార్. ఏదైనా వచ్చినా సరే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసినా ఏదైనా సరే వెంటనే రెస్పాన్స్ అవుతారు సార్. అన్ని విషయాల పట్ల పర్వాలేదు. ఇలా డోక్రా మహిళల గురించి అయినా ఏదైనా సరే అన్ని కూడా రెస్పాన్స్ బాగానే ఉంటుంది. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారు పనితీరు ఎలా ఉందండి? మా ఏరియాలో అయితే బాగానే ఉంది, పర్వాలేదు, అతను వచ్చాక పర్వాలేదు. మీ సమస్యలు ఏం లేవా? మాకంటూ సమస్యలు ఏం లేవు, పర్వాలేదు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారు పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఎందుకని? అన్ని బాగానే చేస్తున్నారు కదా వర్క్. పనితీరు ఎలా ఉంది? ఏడు పనితీరు ఏదో పక్క తెలుగుదేశం కానీ ఆయన మటుకే కనపడటం లేదు. మెయిన్ రోడ్డు మీద ఏమో మరి మా కిందకి మట్టుకి ఆయన ఎమ్మెల్యే అయినకంటే ఒకసారి రాలేదు. మరి ఎందుకని రాలేదు అంటే మీరు వెళ్ళి కలిసారా? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పాం, ఎందుకంటే మాది రైల్వే బార్డర్ దగ్గర మా ఇల్లు, మాది ఓన్ హౌస్. అదే డ్రైనేజీల కోసం వాటి కోసం చెప్పాం, చేద్దాం అన్నాడు. అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, డ్రైనేజ్ చేయించి. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారు పనితీరు ఎలాగుంది? బాగా చేస్తున్నారు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారు పనితీరు ఎలాగుందమ్మా? పనితీరు బాగానే ఉంది. ఎందుకని? పెన్షన్లు గట్రా అన్ని ఇస్తున్నారు కదా. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారు పనితీరు ఎలా ఉందండి? పనితీరు పర్లేదు, బాగానే ఉన్నదండి. మాకు ఏ ప్రాబ్లం గట్టా లేదండి, చాలా బాగానే చేస్తుంటారు, అప్పుడప్పుడు వస్తున్నారు, కలుస్తున్నారు. అది మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారు పనితీరు ఎలా ఉందండి? ఆయన పనితీరు చాలా బాగుంటుంది. అందరినీ కూడా చక్కగా దగ్గరగా తీసుకుని అందరి సమస్యలు అడిగి తెలుసుకుని ఆ నియోజకవర్గంలో కావాల్సినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేయిస్తూ అన్ని రకాల ప్రజలకు దగ్గరకు వచ్చి వాళ్ళ తాలూకు కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన చక్కగానే సక్రమంగానే జరుగుతోంది ఇంతవరకును. అందుకోసమే ఇప్పటికి ఎన్ని మట్లు ఆయన నిలబడ్డా కానీ ఈ నియోజకవర్గంలో ఆయనకి ఓటు వేసిన వాళ్లే కానీ ఓటు వేయని వాళ్ళు ఎవరు లేరు. అంచేత వారి పనితీరు చాలా చక్కగా ఉంటుంది. మరి నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయండి? సమస్యలు ఉంటూనే ఉంటాయండి. ప్రతి వీధికి సమస్య ఉంటుంది, ప్రతి ఇంటికి సమస్య ఉంటుంది, ప్రతి వాడకి సమస్య ఉంటుంది. సమస్యలు తీర్చుకోవడం అంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. చైతన్యం వచ్చినప్పుడే ప్రజా సమస్యలు చాలా చక్కగా నెరవేరుతాయని మా అభిప్రాయం. నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారు పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి, బాగా దేనికైనా రెస్పాన్స్ అవుతారు వెంటనే. చాలా హ్యాపీగా ఉంది మాకు ఆయన రావడం, చాలా బాగుంది. అన్నిటికీ సహకరిస్తారు, దేని పిలిచినా మంచికన్నా చెడ్డకన్నా గబుక్కుని వస్తారు, అన్నిటికీ ఆదుకుంటున్నారు. చాలా బాగుంది ఆయన రావడం. మీకు ఏరే సమస్యలు ఏమైనా ఉన్నాయి? సమస్యలు అంటే ఉన్నాయి, చిన్న చిన్నవి. ఏంటి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఎమ్మెల్యే గారిని కలిసి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఏమైనా కోరారు? అలా ప్రస్తుతం మేము ఇప్పటి వరకు ఏం కోరలేదు, కోరితే చేస్తారేమో కానీ మేమేం కోరలేదు ప్రస్తుతానికి. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారు పనితీరు ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. గణబాబు గారు చాలా బాగా చేస్తున్నారు, మేము అడగగానే సహకరిస్తున్నారు, మాకు అన్ని విధాలా తోడ్పాటుగానే ఉన్నారు గణబాబు గారు. అంటే మీ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ఆయనకు తెలియపరిచారా? తెలియపరుస్తున్నారు. మా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మగవాళ్ళు తెలియపరుస్తున్నారు. తెలియపరిస్తే ఆయన సానుకూలంగానే దానికి సమాధానం ఇస్తున్నారు, పని కూడా చేస్తున్నారు. గణబాబు గారి వల్ల కానీ బొమ్మిడి రమణ గారి వల్ల కానీ మాకు ఏ విధమైన ప్రాబ్లము లేదు. వాళ్ళిద్దరూ మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే గన్నబాబు గారు పనితీరు ఎలా ఉందమ్మా? అన్ని బాగా చేస్తున్నారు, ఏదంటే అది చేస్తున్నారు. అంటే మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతం ఇప్పుడు అంటూ ఏం లేవండి, ఏమైనా చెప్తే చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందమ్మా? అదే బాగానే ఉన్నది, రెస్పాండ్ అవుతున్నారు, కొంచెం చెప్తుంటే బాగానే పనిచేస్తారు.